సేవకుల్ని చూడొద్దండి. సేవకులు ఎవరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు. సంఘాలని చూడకండి, సంఘాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు. వాక్యాన్ని చూడండి. వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించండి. వాక్య ప్రకారంగా జీవించగలిగితేనే మీరు వెళతారు. దయ్యం మనకి సంఘాలని చూపిస్తుంది, సేవకుల్ని చూపిస్తుంది, యేసయ్యని చూపెట్టదు. యేసయ్యకి ఇష్టమైంది వాక్యానుసారంగా జీవించేవారే. కాబట్టి వాక్యం చూడండి, వాక్యానుసారంగా చూడండి, నడవండి. రాజశేఖర్ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు, ఆయనే తయారు కావాలి. ఇంకొక ఆయన తీసుకెళ్ళాడు, ఇంకొక ఆయన తీసుకెళ్ళాడు. చాలామంది చెప్తారు మా సంఘంలో 3 ఆరాధనలని, 30 ఆరాధనలు జరిగినాయి, మా సంఘానికి వచ్చే జనం ఈ ఊర్లో ఎవరికి రారంటారు. రాకపోతే పోని,